అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రిపబ్లిక్ ఇండియా కాయిన్స్. ఇక్కడ మీకు కనపడుతున్న ఈ కాయిన్స్ అన్నీ కూడా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కాయిన్స్ అనమాట. చాలామంది దగ్గర ఈ కాయిన్స్ ఉంటాయి. వీటి గురించి లాంగ్ బ్యాక్ నేను ఒక వీడియో కూడా చేసున్నాను, బట్ రీసెంట్గా మళ్ళీ వీటి గురించి అడుగుతున్నారు. అందువల్ల ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. దీని గురించి ఉండే విషయాలు తర్వాత చెప్పుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ కాయిన్స్ ఏంటి, వీటి వాల్యూ ఎంత ఉంటుంది, ఇవి ఫస్ట్ తెలుసుకొని ఆ తరువాత నన్ను అడిగే క్వశ్చన్స్ గురించి మీకు చెప్తాను. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఈ వీడియోని మాత్రం ఫాస్ట్గా పెట్టుకునైనా కూడా కంప్లీట్గా చూసేందుకు ట్రై చేయండి. చాలామందికి చాలా అపోహలు ఉన్నాయి ఈ కాయిన్స్ పైన. ఈ వీడియోతో అవి క్లియర్ అయిపోతాయని నేను అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కాయిన్స్ చూద్దాము. ఇవి అన్నీ కూడా ఇక్కడ మీరు చూస్తే గమనిస్తే ఈ విధంగా ఉంటుంది. ఈ సింబల్ ఉంది చూసారా, ఈ కూజా లాగా ఉండే ఈ సింబల్ని ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోండి. ఈ కాయిన్స్ వచ్చేసి 1 దిరామ్ కాయిన్స్ అనమాట. 1 దిరామ్ అంటే మన ఇండియన్ కరెన్సీలో ఆల్మోస్ట్ 22.5 రూపీస్ ఉంటుంది అనుకున్నా, లేదంటే 22 రూపీస్ 70 పైసా ఆ విధంగా ఉంటుంది ప్రజెంట్ వాల్యూ అయితే. ఓకే, ఈ కాయిన్స్ ప్రతి కాయిన్ కలెక్టర్ దగ్గర, అంటే కొన్ని ఫారిన్ కాయిన్స్ కలెక్ట్ చేసే ప్రతి కాయిన్ కలెక్టర్ దగ్గర మేబీ ఒక్కటైనా కూడా ఉంటుంది అనేసి నా అభిప్రాయం. ఎందుకంటే ఇవి నా దగ్గర ఇన్ని ఉన్నాయి, కొంతమందికి ఇచ్చాను కూడా ఎక్స్ట్రా కాయిన్స్. అంత ఈజీగా అవైలబుల్లో ఉండే కాయిన్స్ ఇవి. ఓకే, ఈ కాయిన్స్ వచ్చేసి డిఫరెంట్ టైప్స్ కాయిన్స్ ఉంటాయి అన్నమాట. ఒక్కొక్క ఇయర్లో రిలీజ్ చేసిన కాయిన్స్ ఇప్పుడు మీరు చూసుకున్నారనుకోండి, 1995 నుంచి 2007 వరకు అయితే కాపర్ నికెల్ కాయిన్స్ రిలీజ్ చేశారు. 6.4 గ్రామ్స్ వెయిట్ ఉంటాయి. అదేవిధంగా 1973 నుంచి తీసుకుంటే 1984 వరకు కాపర్ నికెల్ కాయిన్స్ 11.3 గ్రామ్స్ వెయిట్తో ఉంటాయి. అదేవిధంగా 2012 టు 2022 తీసుకున్నారనుకోండి, నికెల్ ప్లేటెడ్ స్టీల్ కాయిన్స్ అనమాట. ఈ కాయిన్స్ ఈ విధంగా ఉంటాయి. వీటికి కూడా వచ్చేసి అంటే ఒక్కొక్క కింగ్ ఉంటారు కదా వాళ్ళకి. ఇప్పుడు 1995 తీసుకోండి, అప్పుడు వచ్చేసి ఖలీఫా బిన్ సుల్తాన్ అల్ నహ్యామ్ అనేసి ఉంటుంది. అదేవిధంగా జాయద్ బిన్ సుల్తాన్ అల్ నహ్యామ్ అనేసి ఆ విధంగా ఉంటాయి అన్నమాట ఈ కాయిన్స్ పైన. ఇది వీటి నాకు తెలిసినంత వరకు నేను మీకు చెప్తున్నాను. క్లియర్గా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ అయితే నాకు కూడా తెలియదు. నాకు తెలిసినంత ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఈ కాయిన్స్ ఏ కాయిన్స్ తీసుకున్నా కూడా వీటి వాల్యూస్ వచ్చేసి నార్మల్గా మనకి కండిషన్ బేస్ చేసుకొని, అంటే కొంచెం యూజ్డ్ కాయిన్స్ ఇక్కడ మీకు కనపడుతుంది కదా, ఈ టైప్ ఆఫ్ కాయిన్స్ అనుకోండి, అవి ఒక 30 రూపీస్ ఆ రేంజ్లో, లేదంటే మ్యాక్సిమం అంటే ఒక 40. యూఎన్సీ కండిషన్ ఇక్కడ మీకు కనపడుతుంది, ఇది ఆల్మోస్ట్ యూఎన్సీ కండిషన్. మీకు ఎలా కనపడుతుందో నాకు తెలియలేదు. ఈ కండిషన్ ఆఫ్ కాయిన్స్ అయితే మ్యాక్సిమం అంటే ఒక 100 రూపీస్ అనేది కూడా చాలా ఎక్కువ అనమాట. ఇది వీటి వాల్యూస్. ఓకే, అర్థమైంది కదా. ఇప్పుడు వీటి మిత్ వచ్చేసి ఏంటంటే, ఈ కూజా సింబల్ ఉంది కదా, దీన్ని బేస్ చేసుకునేసి ఇవి వచ్చేసి మ్యాగ్నెటిక్ కాయిన్స్ అనేసి, అదేవిధంగా అంటే రైస్ పుల్లింగ్ కాయిన్స్ అనేసి, వీటిని పెట్టి పూజలు చేస్తే పవర్స్ వస్తాయి అనేసి, ఈ విధంగా చాలా మిత్స్ అయితే ఉన్నాయి. వాటిని బేస్ చేసుకొని వీటి వాల్యూ వచ్చేసి థౌజండ్స్లో, ల్యాక్స్లో ఉంటుంది అనేసి కూడా మీరు యూట్యూబ్లో సర్చ్ చేసినప్పుడు చాలా వీడియోస్ మీకు కనపడతాయి. ఇదేమన్నా అలీబాబా ఏదో చెప్తా చూడండి, అది సరిగ్గా నాకు టైంకి గుర్తు రావట్లేదు. అలా రబ్ చేస్తే ఒక మాంత్రికుడు లాగా వచ్చి హెల్ప్ చేస్తానంటాడు. ఆ విధంగా వాటిని చూసేమన్నా చెప్తున్నారా ఏంటో నాకైతే తెలియలేదు. అలాంటివి అయితే ఏమీ లేవు. ఇవి వచ్చేసి రైస్ పుల్లింగ్ కాయిన్స్ కాదు, వీటికి ఎటువంటి పవర్స్ లేవు. ఇవన్నీ కూడా మిత్ అనమాట. ఎవరూ నమ్మొద్దు. మీకు ఎవరైనా అలా చెప్పినా కూడా లాగిపెట్టి ఒకటి ఇవ్వండి, కానీ అలాంటివి మాత్రం నమ్మకండి. వీటి వాల్యూ మాత్రం చెప్పాను కదా, యూజ్డ్ కాయిన్స్ అయితే మ్యాక్సిమం ఒక 30 రూపీస్, లేదంటే 40 రూపీస్. యూఎన్సీ కండిషన్ కాయిన్ అయితే మ్యాక్సిమం 100 రూపీస్. అది వీటి వాల్యూస్. మీకేమనిపించిందో వీటి గురించి ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి. అదేవిధంగా మీరు ఈ మిత్స్ ఎక్కడైనా కూడా వీటి గురించి వినుంటే ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి. ఎందుకంటే చూసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా కొంచెమైనా ఒక అవగాహన అనేది వస్తుంది ఈ కాయిన్స్ పైన. ఓకే, నచ్చితే లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేస్తానికి ట్రై చేయండి. మిగిలిన వీడియోస్ అన్నీ కూడా చూసి నేను పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తానని మీకు అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసేందుకు ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.